జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. పులివెందులలో ఇప్పటి వరకు 113 మందిపై బైండ్ ఓవర్ కేసులున్నాయి. ఒక్కరోజే 36 మందిని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక బరిలో 11 మంది అభ్యర్థులు నిలిచారు. నిన్న రాత్రి ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డిపై దాడి జరిగింది. టీడీపీ వాళ్లే ఈ దాడి చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వైసీపీనే దాడి చేసి టీడీపీ మీద ఆ నేరం నెడుతున్నారంటూ బీటెక్ రవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము ఇలాంటి దాడులకు భయపడం ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి వెంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతనిది తొండూరు మండలం. ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు విత్డ్రా చేసుకుంటే అంటే కూడా వినకుండా విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద కేస్తున్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగిందనుకోండి, దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు. ఇక్కడ ఇతన్ని భారతి గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఇది మళ్ళీ మాకు పలు రకాల అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది. ఇప్పుడు ఇతనికి ఏదన్నా ఆ ఇంజక్షన్ వేసి ఇండిపెండెంట్ చనిపోయినాడని ఎలక్షన్ ఏదన్నా చేసేదానికి కానీ, లేదంటే ఇదంతా కూడా మా మీద మళ్ళా వివేకానంద రెడ్డి కేసుల్లో మమ్మల్ని ఎట్లాగా ముద్దాయిలు చేర్చాలని మేమే చేసినామని చెప్పి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చాలని ప్రయత్నం చేశారో అలాంటి కుట్రకోణమే దాగి ఉంది. కాబట్టి అతన్ని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినారు. గెలవలేమన్న భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడుతోందంటూ నిప్పులు చెరిగారు ఎంపీ అవినాష్ రెడ్డి. వైసీపీ నేతలు కార్యకర్తలకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, ఈ దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ లీడర్లని బైండ్ ఓవర్ చేస్తున్నారంటేనే ఎన్నికలంటే టీడీపీ ఎంతగా భయపడుతుందో అర్థమవుతోంది అంటున్నారు అవినాష్ రెడ్డి. భయభ్రాంతులకు గురి చేయడానికి, మనుషులను చంపేదానికి కూడా వెనకాటంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కేవలం ఈ ఎలక్షన్లలో భయభ్రాంతులకు గురి చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద దాడి చేయాలా, దాడి చేసి ఈ ఎలక్షన్ తమరి కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి ఒక కుటీల పన్నాగం ఇది. వాళ్ళు గడిచిన కొన్ని రోజులుగా తిరుగుతున్నారు. ఎక్కడే కానీ ఆశ కనిపించడం లేదు. వాళ్ళకు ఆశ కనిపించలేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు మొదలు పెట్టారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక ఇన్ఛార్జికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గడిచిన 3-4 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లాలో అందరం మీకు ఒకటే చెప్తా ఉన్నాం. మీకు నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే ట్రాన్స్పరెంట్ గా పోలింగ్ జరపండి. అంతే తప్ప ఈ మాదిరి కార్యకర్తల మీద, ఇతరుల మీద తీవ్రమైన దాడులు చేసి ప్రజలను, మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలను మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నామనుకుంటే అది పిరికి పనులు చేసే పనులు. ఇంత తప్పుడు పనులు చేస్తే చట్టం మమ్మల్ని శిక్షించదు, పోలీసులు మా వాళ్ళే అన్న ధీమాతో ఈ మాదిరి మీరు ఇటువంటి తీవ్రమైన చర్యలు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు.